ప్రకాశం సింగరైకొండ మండలం ప్రభుత్వం ఇచ్చిన మెను తప్పక పాటించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు ఇండేల లక్ష్మీరెడ్డి చెప్పారు. మంగళవారం సింగరైకొండలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల విద్యాలయంలో ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ ప్రభుత్వం ఇచ్చిన మెను అసలు పాటించడం లేదని, వారి సొంత తీర్మానంతో వారికి నచ్చిన విధంగా మెను పెడుతున్నారన్నారు అని లక్ష్మీరెడ్డి మండిపడింది. కమిషన్ సభ్యులు ఎందుకు ప్రభుత్వం ఇచ్చే మెను ఎందుకు పిల్లలకు పెట్టడం లేదని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్తూ పిల్లలతో ఏర్పాటు చేసిన కమిటీ ఆమోదంతో మెనును మార్చామని వారు చెప్పడంతో ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పిల్లలకి సరిపడా కూరలు ఉండకపోవటం గమనించిన కమిషన్ సభ్యులు పిల్లల్ని అడిగి తెలుసుకున్నారు. స్టాక్ రూమ్ సందర్శించగా పాడైన వేరుశనగ పప్పులు గమనించి ఇవి ఎందుకు వాడుతున్నారన్నారు. సాయి లోహిత్ ఏజెన్సీ వారికి వెంటనే ఫోన్ చేసి ఇలాంటి వేరుశనగ పప్పు ఎందుకు పంపించారని, ఇవి తింటే పిల్లల అనారోగ్యానికి గురవుతారని వెంటనే వాటిని మార్చాలని ఆయన ఆదేశించారు. ఈ విషయం గురించి ప్రిన్సిపాల్ను అడగగా నాకేం తెలియదని, మొత్తం ఈ నెల స్టాక్ చూసుకునే మేడంకి తెలుస్తుందన్నారు. ఈ విషయాన్ని సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. 800 మంది విద్యార్థులున్న ఇక్కడ ఇలాంటి ఫుడ్ పెట్టడం ఏంటన్నారు. ఇన్ఛార్జ్ జిల్లా గురుకుల కోఆర్డినేటర్ అరుణకి ఆయన కాల్ చేసి ఇక్కడ జరుగుతున్న పరిస్థితి వివరించారు. స్టాక్ రిజిస్టర్ను కూడా సరిగ్గా మెయింటైన్ చేయలేదన్నారు. ఇక్కడ గమనించిన పరిస్థితి మీద తీవ్ర అసంతృప్తిగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట డీడీ సోషల్ వెల్ఫేర్ లక్ష్మా నాయక్, డిఎస్ఓ పద్మశ్రీ, డిఎం సివిల్ సప్లైస్ వరలక్ష్మి, సమగ్ర శిక్ష జిల్లా బాలిక సంరక్షణ అధికారి హేమలత తదితర అధికారులు పాల్గొన్నారు. అదే ఎవరు మనకి ఇచ్చింది ఇవి ఎవరు ఇది సప్లై చేసింది? ఫోన్ కలుపు. బేసికలీ ఉండాలా? చూడమ్మా మేడం, ఓకే సార్ ఏమంటున్నారు వినండి. మీరు మధ్యాహ్నం చికెన్ ఇచ్చామంటున్నారు కదా, బాగా రైస్ ఇచ్చామంటున్నారు కదా, మధ్యాహ్నం ఇవ్వాల్సినటువంటి వెజిటబుల్ కర్రీ అండ్ పాలకూర పప్పు సరే మీరు ఎక్స్చేంజ్ చేశారు, ఓకే ఎక్స్చేంజ్ చేస్తే మధ్యాహ్నం కన్నా ఇప్పుడు ఇవ్వాలి కదా అంటున్నారు సార్. మేడం అది చికెన్ మీరు చేంజ్ చేసింది మీకు ఎవరు, మీ బాస్ ఎవరు మీకు? మాట్లాడుతున్నారా? మీరు తీర్మానం అంటున్నారు కదా, తీర్మానం ఎవరు తీర్మానం మూవీస్ ఎస్ కాబట్టి అలా కాదన్నా ఒక్క నిమిషం ఉండు. ఇప్పుడు వాటర్లు ప్రిన్సిపల్ మేము తీర్మానాలు చేసుకొని ఇలా పెడతామంటే ఇది యాక్సెప్ట్ అది యాక్సెప్ట్ అందరు కాదమ్మా, అది కాదు. నీకు ఎవరైనా చెప్పారా ఇది ఇలా తీర్మానం చేసుకొని ఇష్టం వచ్చాడు ఈ పెన్ను తీసేసి చెత్త పెన్ను పెట్టుకోమన్నారా? ఆ చెత్త కూడా చేసినారు. దోసకాయ విత్తనాలు తీసేయలేదు, సొరకాయ విత్తనాలు తీసేయలేదు, చేదు బాగా మధ్యాహ్నం పెట్టారని గ్యారెంటీ మధ్యాహ్నం పెట్టలే, వైపేసి పెట్టారు. నేను మధ్యాహ్నం వైపేసి పెట్టారు. నేను పిల్లలు అడిగాను, మధ్యాహ్నం ఆకుకూర పప్పు నువ్వు చెప్పిన ప్రకారం నువ్వు పెట్టాలా మధ్యాహ్నం వైపేసి పెట్టి మధ్యాహ్నం పెట్టాలా? మధ్యాహ్నం పెట్టినట్టు గ్యారెంటీ ఏముంది గ్యారెంటీ? ఇప్పుడు నువ్వు ఇప్పుడే బాగా పెట్టలేదని సార్ చూశారు సార్ సాంబార్ మధ్యాహ్నం సార్ ఏముంటుంది అల్టిమేట్గా సిస్టంలో టీచర్లు అందరికీ పెట్టుకుంటారు సార్. కంప్లైంట్ చేస్తాను అడగాలి కదా, నేను క్లాస్ వచ్చాను మరి ఇదే ఆ ధైర్యం లేదా మీకు? వాళ్ళు మీకు ఎన్ని కేజీలు ఆయిల్ వాళ్ళు పీల్చుకున్నారు తెలుసా మీకు? అదంతా మీకు వచ్చింది, మీకు ఎనర్జీ వచ్చేది. ఆయిల్ తింటే కదా మీకు ఎనర్జీ వచ్చేది. శక్తి వచ్చినప్పుడు వస్తుంది. ఆయిల్ ఫుడ్ పెట్టలే కదా, ఆయిల్ ఎందుకు పెట్టారు? ఏముంటా ఆయిల్ ఎంతమంది ఉంటారు? 13 సార్, 13 లాస్ట్ ఇయర్ 590 సార్. హాస్టల్ లాగానండి ఇది. ఏమున్నాయి చూడు, మధ్యాహ్నం కదా సార్ చికెన్, బంగాళదుంప ఈరోజు మధ్యాహ్నం రెండు కలిపి ఆలుగడ్డ అరటికాయ రెండేనమ్మా. ఇంకేం లేవు, వేరే కూరలు లేవా? టమోటా సార్, టమోటా ఉల్లిపాయ పచ్చిమిర్చి. స్పూన్ ఇవ్వండి. ప్లేట్ పెట్టండి.
కాలీఫ్లవర్ తక్కువ రేట్ ఉంది కదా, కాలీఫ్లవర్ వేసింది ఇంకా బాగుండేది. మీకు క్యారెట్ ఇంకా మంచిగా చీప్ అయింది. కాలీఫ్లవర్ చీప్ ఉంది కదా సార్. కొంతమంది పిల్లలు తినరు. కాలీఫ్లవర్ తినరా? కొంతమంది తినరేమోనని తినరు సార్ ఆ స్మెల్ అని, అందుకని సప్లై చేస్తారు.